అందరికీ నమస్కారం అండి. లంజత్వ రాజకీయ నాయకుల గురించి మాట్లాడదామని చెప్పి మీ ముందుకు ఈ వీడియోతో వస్తున్నానండి. ఎందుకు లంజత్వ రాజకీయ నాయకులు అంటున్నానంటే, ఆ మాట కూడా వీళ్లకు తక్కువేననిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆదర్శం మన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం లంజత్వ రాజకీయం చేస్తున్నారు రాష్ట్రంలో అన్నాడు. అవునండి, లంజత్వ రాజకీయం అనేది వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లంజత్వ రాజకీయం అంటే ఏమిటి అన్నది రాష్ట్ర ప్రజలంతా కూడా నేర్చుకున్నారు. పెద్దలు మీరు చూస్తే అసెంబ్లీకి వెళుతుంటే ఎక్కడో ఎడారిలోకి పోయినట్టుంది అని అంటారు. అంటే ఇన్ని రోజులు మీరు అసెంబ్లీ స్పీకర్గా ఒంటెలకేమన్నా కాపలా కాశారా? అదే అసెంబ్లీనా మీరున్నది, లేక ఒంటెలు కాపరీ కాస్తా ఉన్నావా నువ్వు అన్నది నాకు ఒక చిన్న డౌట్ అండి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి తప్పుడు మాటలు మాట్లాడుతూ, అడ్డమైన పనులు, తప్పుడు పనులు చేస్తూ, అడ్డమైన గడ్డి గరుస్తూ, ఒక మాట పైన ఉండకుండా మీకంటే బరిగొడ్లు మేపుకునే వాళ్ళు చాలా నయం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాట పైన, ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటారు వాళ్ళు. కానీ మీలో చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ లేదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మీరందరూ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయి మనకంటూ రాజధాని కావాలి, అమరావతి 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు భూమిని అంతటిని రాజధానికి ఏర్పాటు చేసేటప్పుడు మీరందరూ మద్దతు పలికారు. ఈరోజు మీ సొంత ప్రయోజనాల కోసం, మీ పార్టీ నాయకులను, మీ సొంత బలగం రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవటం కోసం ఈరోజు మాట తప్పి, మడమ తిప్పి, కాలు తిప్పి, కన్ను తిప్పి ఈరోజు 3 రాజధానుల పేరుతో సొంత సామాజిక వర్గానికి, మీకు కొమ్ము కాసేవారికి దోచిపెట్టే విధానంగా ఈరోజు ముందుకు పోతున్నారు. కాబట్టి మీలాంటి రాజకీయ నాయకులను లంజత్వ రాజకీయ నాయకులు అని అంటారు. ఎందుకంటే మీకు కక్ష చంద్రబాబు నాయుడు పైన ఉండొచ్చు, కానీ 33,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులను రోడ్ల పాలు చేశారు. ఈరోజు తిన్న తిండి కడుపుకు పట్టకుండా ఈరోజు గత 7 రోజులుగా వాళ్ళు రోడ్ల పక్కన టెంట్లు వేసుకొని కూర్చొని నిరాహార దీక్షలు చేస్తుంటే, ఒక్క నాయకుడన్నా మీకు అధికారం ఇచ్చి అమరావతి ప్రాంతంలో కూడా వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి మేము తప్పు చేశాము, మీకు మద్దతు పలికి అని చెప్పి వాళ్ళ కాళ్ళకుండే చెప్పులు తీసుకొని చంపల కొట్టుకుంటున్నారు ఈరోజు. కానీ మీకు నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి సరైన గుణపాఠం రాష్ట్ర ప్రజానికానికి అందరికీ సరైన గుణపాఠం తెలియజేశాడు. ఎందుకంటే రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించి ఈరోజు రాజకీయం నడపాలని అనుకుంటున్నాడు. ఒక జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే మాకు ఒకటి గుర్తొస్తుంది. పాముకు కూరల్లోనే ఇష్టం ఉంటుంది, కానీ
జగన్ రెడ్డికి మాత్రం ఒళ్ళంతా విషమే. ఎందుకంటున్నానంటే ఈరోజు గతంలో రైతుల పక్షాన మీరు 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులను ఈరోజు మీరు గత వారం రోజులుగా ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి నాయకుడు ఖచ్చితంగా వాళ్ళ గోడు మాత్రానికి వైకాపా నాయకులకు జగన్మోహన్ రెడ్డికి 100% వాళ్ళ గోడు మాత్రం తగలకుండా ఉండదు. ఖచ్చితంగా ఆ పాపం పండే రోజులు దగ్గరలో ఉన్నాయని వైకాపా నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం అండి, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే గతంలో ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాడికి ఒక పోలీస్ స్టేషను, ఒక కోర్టు, ఒక న్యాయం అన్యాయం అనేది కోర్టులో శిక్ష పడేది, లేకుంటే ఒక భయం అనేది ఉండింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడవచ్చు, వాళ్ళ చేతుల్లోనే న్యాయం అన్యాయం అనేది ఈ రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే పోలీసు యంత్రాంగాన్ని కావచ్చు అంతటినీ కూడా వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని, వీళ్ళ చెప్పు చేతల కింద పెట్టుకొని, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఎవరైనా మీ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కటం. ఈరోజు మనం ఏదన్నా పాకిస్తాన్ బార్డర్కు పోయినట్టున్నది. అమరావతిలోకి మనం ఎంటర్ కావాలంటే పాకిస్తాన్ బార్డర్కు పోయినట్టుంది. పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వాల్సిన ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయో అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు పోలీసు యంత్రాంగాన్ని పెట్టి మీరు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజానికానికి అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా మనం ఓట్లేసి మనం గెలిపిస్తే ఎవడైనా రాజకీయ నాయకుడు అవుతాడు. వాడు ఎవడైనా సరే మనం లెక్కి మనల్ని తొక్కేదానికి కాదు, మనకు రాష్ట్ర ప్రజానికానికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ సేవ చేసేదానికి ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలి. కానీ మన నెక్కి తొక్కేవాడు మనకు రాజకీయ నాయకుడు కాదు. ప్రజలందరూ కూడా ఒక ఉద్యమంలాగా ఇప్పుడున్నటువంటి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి ఈ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన రోజు మాత్రం ఎదురైంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలంతా కూడా కులాలకు మతాలకు అతీతంగా రైతుల పక్షాన, రైతులకు అండగా, అమరావతి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.